హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష టు జెడ్ వన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే మళ్ళీ వచ్చేసిన. ముందుకైతే మీరైతే చూడాలబ్బా, చూసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. దీనికైతే 10 లైక్స్ అండి. చిచి చిచి 10 కాదండి, ఒక 20 లైక్స్, 20 సబ్స్క్రైబర్స్, మన కామెంట్స్. నేనైతే వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ ఎలా ఉందో మీరైతే చెప్పాలి. మా ఫ్రెండ్ని అయితే నేను నా మీద నేనే వేసుకుంటున్నా. మా ఫ్రెండ్ నేను భయపెట్టేయాలనుకుంటున్నా. చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. తన మాటలు కూడా అసలు ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటాయి వినడానికి కూడా. మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మా మమ్మీ ఎందుకు ఏడుస్తుందా అంటే, మమ్మీ ఎందుకు ఏడుస్తుంది ఫుల్ రియల్గా అంటే. డాడీ ఫోన్ చేసిండు, మస్తు ఏడుస్తుంది. కాలేజ్ వచ్చేవాడు రియల్గా అంటే కాలేజ్ వచ్చేవాడు. ఇక కాలేజ్ మా మమ్మీతో మాట్లాడు. ఏమైంది మమ్మీ? ఇక మౌనికాంటికి ఫోన్ చేసిన. వద్దు తీసి. ఎందుకు మా? తీసేయన్నా జస్ట్ తీసేయి ఫోన్ పక్కకి. ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? ఇటు మాట్లాడు, ఇక మాట్లాడా, నేను మాట్లాడా, తీసి. అరే ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? పిచ్చి లేచిందా? మౌనికండి, ఏమో డాడీ ఫోన్ చేసిండు, కోపంగా మాట్లాడిందంట. కొట్టనీకి వస్తా, తిండికి వచ్చిన తర్వాత నీ పని చూస్తా, అది కానీ మాట్లాడిందంటే ఏడుస్తుంది. డాడీకి ఏమో అందుకని ఒకసారి ఇడికి రాయి కూడా ఫుల్ ఏడుస్తుంది. వాళ్ళ పిల్లల్ని ఆ బుక్స్ అవి కూడా తీసుకొచ్చిపోయి ఇవన్నీ అవన్నీ వేసిండు. డాడీ వచ్చిందప్పుడు రియల్ అంటే ఉట్టి అనే అవసరం నాకు లేదు. రియల్ మమ్మీ మాట్లాడుతుందంట. మాట్లాడమా. జర్రా తీసేయి, తీసేయి. ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నావు? ఏమన్నాడు? హలో మౌనిక ఆంటీ, ఒకసారి రా ఆంటీ, డాడీ వస్తున్నాడు. ఫోన్ మాట్లాడినంట, మాట్లాడు. Many hours later. ఏమైంది? పాగల్ లక్ష్మి, ఏమైంది? డాడీ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మాట్లాడిండు. అప్పటి సంది ఏడుస్తుంది ఏమైంది? అన్నాడా మా మోటగాడు? వీడియో కూడా నాకు తెలుసు. వీడియోనా? ఫోన్ అంటే అప్పుడు. ఏమైంది? ఏమైంది అంటే వెంకటారా నాకు తెలుసు. అన్న ఫోన్ పెట్టిన వీడియో గురించి. అరే ఫోన్ ఎలా పెట్టిన ఇప్పుడు? ఛార్జింగ్ పెడుతుంది. నువ్వు అన్నకేమో ఎట్లా నేనేం చెప్పినా?
మెంటల్ నీకు అన్నకేమో యజ్ఞమంట మస్తు వదులుతున్నాడు. నాన్నకంటే ఎందుకు చెప్తా పిచ్చిలేసిందా? తింటప్పుడు ఏమన్నారా? ఏమన్నాడు? మౌనికకున్నంత తెలివి ఉందా పిచ్చా ఎర్ర ఎన్ని మాటలు తిట్టిండు దొంగ తెలుసా? ఒకసారి ఫోన్ చేయి. నాకు తెలుసు మీరు వీడియో గురించి ఆమె నవ్వుతున్నది. ఏమైంది? ఎందుకు ఫోన్ చేశాడు ఎందుకేమో. నేనేం చెప్పినా ఆయనకు బాగున్నది ఈ కథ. మరి ఇట్లా చేస్తా నేను తొక్కి చూడా నాకు మార్క్స్ మంది ఇది. పరుసుకో, నువ్వు పరుసుకో. ఏం చెప్పినా ఏం చేసినా నువ్వు పరుసుకో. నేను మీ డాడీతో అన్నా మాట్లాడలేను. ఊకో, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ మరి కూర్చోడంట కొడుకుని పట్టుకుని తెలివి ఉండాలి. వీడియో గురించి అయితే నీకు ఎప్పుడైనా పిలిచిందా? ఎప్పుడైనా మాట్లాడినా? ఎప్పుడు ఇట్లా అన్నావా అనేసి అన్నా నీకు అన్నా. మరి ఎందుకు అట్లా నేను మాటలు వినాలే. నిన్న బుక్కుల గురించి అంటే నేను కోపమైన మేమే వానాలు పోయినాము. నువ్వు గట్లా చేసి మౌనికను చూసి నేర్చుకో. మౌనికను చూసే ఉండు. మౌనిక ఎట్లా చేస్తే అట్లా ఇదేంటైతే అరే నీ అబ్బా నువ్వు పొడి చెప్పు. మరి నాకేమేస్తా మౌనిక ఎట్లుంటే అట్లా ఉండంట. అన్ని మాటలు చెడుతున్నాడు తెలుసా? నోటికి ఎంత వస్తా అంత పాపం అనుకో. ఛార్జింగ్ పెట్టు. ఎత్తలేడు చూడు. ఎత్తలేడు. మళ్ళీ చెయ్యి. అందడా లేడా అడుగు నువ్వు. అవును అన్న అంటాడు చూడు. నేను చెప్తాను మీరు ఇటువంటి శాతాలు చేస్తారంటే మీ ఇంటికి గిన్నె తోలియా, నేను పిల్లలను ట్యూషన్ గిన్నె తోలియా. నాకు అవసరమే లేదు. నాకు చెప్పనీకి ఊళ్ళో అప్పుడు తెలియకుండానేమో కానీ ఇప్పుడు అంతా తెలుసు. నేను ట్యూషన్ గిన్నె తోలియాను ఇట్లాంటి కన నాకే చక్కగా ఉండదు. ఫైనాన్స్ వచ్చి మరి హలో 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 డాడీ ఫోను మాట్లాడు. ఏమి ఫోన్ చేసి ఏమేమి అన్నవంట లక్ష్మికి? మరి ఆమెను చూసి నేనేమన్నా చెప్పినా నీకు? ఏమని చెప్పినా? ఇలాంటి శాతాలు చేస్తే నాకు నచ్చదు. నేను చెప్తున్నా. నిన్న బుక్కుల గురించి అంటే నేను కోపమై నిన్న నిద్ర ఏమన్నా చెప్పినా? ఇగో మీ ఇంటికి రావాలా వద్దా నేను ఒక్కటి చెప్తున్నా. నేను ట్యూషన్ గింతోలి అని మీరు ఇట్లాంటి శాతాలు చేస్తే. అవును మరి ఏమని మీరు ఇంక చెప్పినా అది చెప్పినా అంటే నీకేం చెప్పినా నేను? ఆమె ఎగతే చెప్తున్నది. అగో ఏం నొప్పి అయిందో. మాట్లాడేప్పుడు ఎన్ని మాటలు తిట్టిన అడుగు. మరి ఎవరి గురించి నేను ట్యూషన్ తీసుకోవాలంటే అన్ని ఒకరి పద్ధతి ఒకరికి ఉంటది. ఏం బిజినెస్ చూసిన ఆమె ఆమె ఇష్టంతో ఆమె ఉంటా, నా ఇష్టంతో నేనుంటా. ఏమో ఆడదో గాడిదో నాకు తెలియదు. అన్నట్టు పందిరానా ఇప్పుడు నువ్వు నన్ను అన్నట్టవా? మరి మీరు ఇద్దరు కలిసి నా మీద ఎందుకు ఎలాడుతారు చెప్పు. నాతో మాట్లాడకు. నేను పంపి ట్యూషన్ కింద పంపి నేను మా ఇంటికి పోతున్నా.
నాకు అవసరమే లేదు మీతోని ఏంటి అంటావు? నాకు తెలుసు. నాకు అరే నీ అబ్బా అరే నువ్వు పైన నిప్పు ఒరే నీ అబ్బా జఫా అస్సలు నమ్మలేను తెలుసా? ఎందుకు? నేను నమ్మలేను. అన్నది అన్ననైతే తెచ్చినా కానీ అస్సలు నమ్మలేను. ఇది వీడియో గురించే నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా మౌనిక మీద అయితే చిన్న రివెంజ్ అయితే తీసుకున్నా. రివెంజ్ నేను తీసుకున్నట్లేదు, మా ఆయన మీద ఆమె తీసుకున్నట్టు. మా ఆయన అయితే పక్క మౌనిక మీద రివెంజ్ అయితే తీసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 20 లైక్స్ అబ్బా, 20 సబ్స్క్రైబర్ 20 లైక్స్ అయితే వేయండి. సబ్స్క్రైబ్ బాయ్ చెప్పండి. బాయ్ మౌనిక ఆంటీ చెప్పాలి. మస్తు మౌనిక. సీరియస్ అయింది. ఏమైంది మౌనిక? తిట్టరాని తిట్లు తిట్టి మంచిగా కూర్చుంది. నిజంగా ఇప్పుడు మా ఆయన పైన నేను ఏడ్చిన అనేసి మా ఆయన పైన రివర్స్ అయింది. కాకపోతే మా ఆయన మౌనిక పైన మంచి రివెంజ్ తీసుకుంటాడు. అది ఎప్పుడు ఎట్లా అనేది కూడా మాకు కూడా తెలియదు. మౌనిక పైన ఎక్సలెంట్ రివెంజ్ అయితే ఉంటుంది. చూడండి, చూసైతే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి. బాయ్ బాయ్.